క్లాసు సునందన్ అనే మేడం స్టార్ట్ చేస్తుంది. ప్లీజ్ వెల్కమ్ మేడం సునందన్ మేడం క్యారియర్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ కేవా ఫ్యామిలీ మెంబర్స్. నా పేరు సునంద, నేను హైదరాబాద్ నుంచి జూమ్ చేస్తున్నాను. ఈ రోజు నేను తీసుకునే టాపిక్ వచ్చేసి గ్లాండ్స్ గురించి అండి. అంటే గ్రంథులు, మన బాడీలో ఉండే గ్లాండ్స్. ఆల్రెడీ ఎగ్జిబిషన్ లో సార్ కూడా ఈ సిస్టమ్ గురించి చెప్పారు. ఎండోక్రైన్ సిస్టమ్, ఏమేమి గ్లాండ్స్ ఎలా, ఎంత నార్మల్ ఉండాలి, ఎలా వర్క్ చేస్తాయని. సో దాని గురించి నేను ఇంపార్టెంట్ గా ఒక 3 గ్లాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో దాంట్లో ఫస్ట్ గ్లాండ్ వచ్చేసి థైరాయిడ్ గ్లాండ్. మనకు అందరికీ తెలిసిందే థైరాయిడ్ గ్లాండ్ గురించి. అంటే థైరాయిడ్ సమస్య గురించి తెలుసు కానీ అసలు అది ఎలా స్టార్ట్ అవుతుంది, వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ గ్లాండ్ మన బాడీలో ఎక్కడ ఉంటుంది అనేది అనాటమీలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను. సో థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్ అండి, అది పెద్ద డిసీజ్ కాదు. థైరాయిడ్ గ్లాండ్ ఒక మన బాడీలో ఎలాగైతే పార్ట్స్ ఉంటాయో అలానే థైరాయిడ్ అనేది ఒక పార్ట్ అన్నమాట. సో ఒక గ్లాండ్, దీని నుంచి మనకి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఈ హార్మోన్స్ అనేవి మన బాడీలో చాలా ఫంక్షన్స్ అనేవి చేస్తాయి అన్నమాట. ముఖ్యంగా అది మన తీసుకున్న ఫుడ్ డైజెషన్ గురించి కానీ మెటబాలిజం దాంట్లో వర్క్ అవుతుంటది. సో థైరాయిడ్ అనేది ఇక్కడ నెక్ రీజియన్ లో ఉంటుంది మనకి. దీన్ని థైరాయిడ్ గ్లాండ్ అంటారు. దీని షేప్ వచ్చేసి మనం బటర్ఫ్లై షేప్ లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి నెక్ ఫ్రంట్ రీజియన్ లో ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు ఈ నెక్ రీజియన్ లో వైబ్రేషన్ అవుతుంది. సో ఆ ఏరియాలో ఉంటుంది అన్నమాట మనకి. సో ఇలా ఇది ఫ్రంట్ సైడ్, అంటే థైరాయిడ్ గ్లాండ్ ఫ్రంట్ సైడ్ చూస్తే మనకి ఇలా ఉంటుంది. అదే థైరాయిడ్ గ్లాండ్ బ్యాక్ సైడ్ చూస్తే దానికి అటాచ్ అయ్యి మళ్ళీ 4 గ్లాండ్స్ అనేవి ఉంటాయి. వాటిని ఏమంటారు అంటే పారా థైరాయిడ్ గ్లాండ్స్ అని అంటారు. సో ఈ గ్లాండ్ షేప్ బటర్ఫ్లై షేప్ ఉండడం వల్ల దీంట్లో 2 లోబ్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఒక లోబ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక లోబ్ ఉంటుంది. ఈ రెండు వచ్చేసి కనెక్టింగ్ పార్ట్ మనం ఇస్టమస్ అని అంటాము. సో ఈ 2 లోబ్స్ మనకి మిడిల్ పార్ట్ లో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇది థైరాయిడ్ గ్లాండ్ స్ట్రక్చర్. అంటే థైరాయిడ్ గ్లాండ్ మనకి నెక్ రీజియన్ లో ఫ్రంట్, అంటే నెక్ రీజియన్ లో లోయర్ ఫ్రంట్ ఆఫ్ ద నెక్ రీజియన్ లో ఇది ఉంటుంది. బటర్ఫ్లై షేప్ లో ఉంటుంది. దీని నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ వచ్చేసి మనకి T3, T4 ఈ రెండు కూడా థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ అన్నమాట. సో మన బాడీలో ఉండే ప్రతి గ్లాండ్ నుంచి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఒక్కొక్క హార్మోన్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫంక్షన్, అంటే మన బాడీలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని అనేది ఉంటుంది అనమాట. ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చే హార్మోన్ పేర్లు T3, T4 అంటాము. ముఖ్యంగా దేనికి ఉపయోగపడుతుందంటే మన బాడీ యొక్క బిఎంఆర్ ని మెయింటైన్ చేయడానికి. బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్ అన్నమాట. బేసల్ మెటబాలిక్ రేట్ ని మెయింటైన్ చేయడానికి, అంటే మెటబాలిజం ని రెగ్యులేట్ చేయడానికి, సరిగ్గా మెటబాలిజం జరిగేలాగా మన బాడీలో మెటబాలిజం అనేది జరిగేలాగా చూస్తుంది. అసలు మెటబాలిజం అంటే ఏంటి అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ లో ఉండే న్యూట్రియంట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్ కానీ ప్రోటీన్స్ కానీ ఏవైనా కూడా అది డైజెషన్ జరిగిన తర్వాత మెటబాలిజం అనేది జరగాలి. అంటే అది కంప్లీట్ గా బ్రేక్ డౌన్ అయిపోయి మన బ్లడ్ లోకి అవన్నీ వెళ్ళాలన్నమాట. ఆ వెళ్ళే ప్రాసెస్ ని మనం మెటబాలిజం అంటాం. సో ఈ మెటబాలిజం ని మెయింటైన్ చేయడానికి, అంటే బిఎంఆర్ రేట్ అనేది మనకి మెయింటైన్ అవ్వడానికి ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే T3, T4 అనేది యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే మన హార్ట్ రేట్ ని మెయింటైన్ చేస్తుంది. హార్ట్ రేట్ అంటే నిమిషానికి హార్ట్ అనేది మనకి 72 బీట్స్ పర్ మినిట్. అంటే ఒక నిమిషానికి 72 టైమ్స్ అనేది హార్ట్ లబ్ డబ్ లబ్ డబ్ అని అలా బీట్ అవ్వాలన్నమాట. అలా బీట్ అవుతేనే మనకి ఈసీజీలో నార్మల్ వేవ్స్ అనేవి కనిపిస్తాయి. ఎప్పుడైతే హార్ట్ రేట్ స్లో అయినా, ఎప్పుడైతే హార్ట్ రేట్ ఫాస్ట్ గా అయినా, అంటే కొంతమందికి ఏంటి అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నిమిషానికి 100 సార్లు కూడా కొట్టుకుంటా, అంటే ఫాస్ట్ గా హార్ట్ అనేది బీటింగ్ జరుగుతూ ఉంటది అనమాట. లబ్డబ్ లబ్డబ్ అని ఫాస్ట్ గా జరుగుతుంది. సో అలా జరగద్దు, అట్లా అని స్లోగా కూడా జరగద్దు. అది ఎంత ఫాస్ట్ జరిగితే అంత ప్రెషర్ తో బ్లడ్ బయటికి వెళ్తుంది. సో అలా జరగకుండా అది నార్మల్ గానే, అంటే 72 బీట్స్ పర్ మినిట్, వన్ మినిట్ కి 72 టైమ్స్ హార్ట్ అనేది బీట్ అయ్యేలాగా అది రెగ్యులేట్ చేయడానికి, అంటే హార్ట్ అనేది అలా లబ్డబ్ లబ్డబ్ అని మెయింటైన్ చేయడానికి వన్ ఆఫ్ ద హార్మోన్ యూజ్ అయ్యేది ఏంటి అంటే థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే T3, T4 హార్మోన్స్ అన్నమాట. అలానే మన బాడీ యొక్క టెంపరేచర్ ని, మన బాడీకి నార్మల్ టెంపరేచర్ అనేది ఒకటి ఉంటుంది.
కానీ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు గానీ, ఇలా ఏమైనా లోపల మనకి డిసీజెస్ అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతుందనమాట. సో, మన బాడీలో టెంపరేచర్ పెరిగింది అంటే, లోపల మన బాడీకి సంథింగ్ ఏదో రాంగ్ జరుగుతుంది. డిసీజ్ గానీ, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అని ఇండికేషన్. అలా మన బాడీ టెంపరేచర్ అనేది నార్మల్‌గా మెయింటైన్ అవ్వడానికి కూడా ఈ T3, T4 అనే థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి మన బాడీకి. ఇంకోటేంటి అంటే కాల్షియంని రెగ్యులేట్ చేసుకోవడం. సో, మన బాడీకి కాల్షియం అనేది నార్మల్ లెవెల్‌లో ఉండాలనమాట. సో, అంతకంటే ఎక్కువగా ఉండొద్దు. అలా అని కాల్షియం అనేది తక్కువుండొద్దు. ఎక్కువగా కాల్షియం ఉంది అంటే అది కిడ్నీలో డిపాజిట్ అయిపోయి స్టోన్‌లాగా కన్వర్ట్ అయితుంది. అదే కాల్షియం తక్కువగా ఉంది అంటే మన బోన్స్, టీత్ ఇవన్నీ కూడా వీక్ అయిపోతాయి. సో, అలా మనకి ఎక్సెస్‌గా అంటే ఎక్కువగా కాల్షియం ఉండకుండా, అలా అని తక్కువగా ఉండకుండా మన కాల్షియం లెవెల్స్ అనేవి బ్లడ్‌లో కరెక్ట్‌గా మెయింటైన్ అవ్వడానికి కూడా ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే T3, T4 హార్మోన్స్ అనేవి ఉపయోగపడతాయన్నమాట. ఈ హార్మోన్స్ అనేవి మన బాడీలో అంటే మన బ్లడ్‌లో అంటే ఈ గ్లాండ్ నుంచి ఇవి బయటికి రిలీజ్ అయ్యి బ్లడ్‌లో ఫ్లో అవుతూ ఉంటాయి. బ్లడ్‌లో సర్క్యులేట్ అవుతూ ఉంటూ నేనిప్పుడు చెప్పిన పని అన్నీ చేస్తాయన్నమాట. ఒకటి మన మెటబాలిజంని మెయింటైన్ చేసుకుంటూ బాడీ టెంపరేచర్‌ని మెయింటైన్ చేస్తుంది. ఇంకా అలాగే మన హార్ట్ రేట్‌ని మెయింటైన్ చేస్తుంది. ఇంకోటేంటి అంటే కాల్షియం లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇవి బ్లడ్‌లో సర్క్యులేట్ అవుతూ వాటి ఫంక్షన్స్ అనేవి చేస్తూ వస్తాయన్నమాట. ఇవి బ్లడ్‌లో కరెక్ట్‌గా సర్క్యులేట్ అవ్వాలన్నా, థైరాయిడ్ గ్లాండ్ నుంచి కరెక్ట్‌గా రిలీజ్ అవ్వాలన్నా మనకు కావాల్సింది ఏంటి అంటే అయోడిన్ అనేది ఉండాలన్నమాట. అయోడిన్ అనేది ఒక మినరల్. సో, ఈ మినరల్ ఎక్కువ మనకి ఎందులో దొరుకుతదంటే సాల్ట్‌లో దొరుకుతుంది. అయోడైజ్డ్ సాల్ట్ అలా అని అడ్వర్టైజ్‌మెంట్ గూడా చేస్తారు గదా! సో, సాల్ట్‌లో మనకు దొరుకుతుంది. ఎప్పుడైతే మనం తీసుకునే ఫుడ్‌లో డైలీ ప్రతి ఒక్క దానికి ఇంత రిక్వైర్మెంట్ మన బాడీకి అందాలి అని ఉంటదనమాట. ప్రోటీన్స్ ఇంత మన బాడీకి అందాలి, కార్బోహైడ్రేట్స్ ఇంత మన బాడీకి అందాలి, కాల్షియం ఇంత అందాలి అనేది మనం డైలీ తీసుకున్న ఫుడ్‌లో కరెక్ట్‌గా మనం అయోడిన్ అనేది తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి మనకొస్తాయన్నమాట. ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఒక రీజన్ ఫుడ్‌లో అయోడిన్ తక్కువుండడం, ఎక్కువుండడం 2 రీజన్స్ ఉంటాయి. ఇంకోటి స్ట్రెస్. మన మన బిజీ షెడ్యూల్‌లో మనం చేసే వర్క్ ఏరియాలో గానీ, మన లైఫ్ స్టైల్‌లో గానీ ఏదైనా స్ట్రెస్‌కి మనం ఎక్కువ ఎక్స్‌పోజ్ అయిన స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నా గూడా మనకి ఈ థైరాయిడ్ లెవెల్స్ అనేవి అంటే ఈ T3, T4 లెవెల్స్ అనేవి ఎక్కువగా, తక్కువగా అవుతాయన్నమాట. సో, ఈ థైరాయిడ్ దెబ్బతిన్నప్పుడు అంటే థైరాయిడ్ గ్లాండ్‌కి దెబ్బతిన్నప్పుడు మనకి 2 రకాల డిసీజెస్ అనేవి కనిపిస్తాయి. ఒకటి హైపర్ థైరాయిడిజము, ఇంకోటి హైపోథైరాయిడిజం అన్నమాట. హైపర్ థైరాయిడిజం అంటే ఈ T3, T4 అనేవి ఉండాల్సిన వాల్యూస్ కంటే ఎక్కువగా బ్లడ్‌లో సర్క్యులేట్ అవుతాయి. ఎక్కువ బ్లడ్‌లో తిరిగితే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. అదే తక్కువ తిరిగితే ఏమంటామంటే హైపోథైరాయిడిజం. అంటే తక్కువగా మనకి బయటికి రిలీజ్ అవ్వడం. అసలు గ్లాండ్ రిలీజ్ చేయడమే చాలా తక్కువగా రిలీజ్ చేస్తదనమాట. ఈ 2 కండిషన్స్‌ని మనం చూస్తామనమాట. సో, హైపర్ థైరాయిడిజం వల్ల వచ్చే సింప్టమ్స్ ఏంటి అంటే, ఇవి మన బాడీలో వేరే ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తది. ఫస్ట్ బ్రెయిన్ మీద అయితే నర్వస్ ఇరిటబిలిటీ ఉండడం, వాళ్ళకి డిప్రెషన్, సరిగ్గా నిద్ర రాకపోవడం ఆ సింప్టమ్ చూపిస్తుంది. అదే వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ మీద అంటే జీర్ణాశయం మీద ఎలా పనిచేస్తుందంటే, ఎవరికైతే ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చిన హార్మోన్స్ ఎక్కువగా కనిపిస్తాయో, అంటే ఎక్కువగా రిలీజ్ అవుతాయో వాళ్ళల్లో ఈ సింప్టమ్స్ అనేవి ఉంటాయి. ఈ కేస్‌ని మనం ఏమంటామంటే హైపర్ థైరాయిడిజం కేస్ అంటాం. దీనికి అపోజిట్ ఉంది. అది హైపోథైరాయిడిజం కేస్. దాంట్లో ఏంటి అంటే నేను చెప్పిన ఈ హార్మోన్స్ అనేవి బ్లడ్‌లో తక్కువగా కనిపిస్తాయన్నమాట. అంటే ఈ హార్మోన్స్ అనేవి ఇంబాలెన్స్ అవుతాయి. బ్యాలెన్స్‌గా ఉండవు. ఎక్కువగా అయితే హైపర్ థైరాయిడిజం అంటాము. తక్కువగా ఉంటే హైపోథైరాయిడిజం అంటాం. సో, ఈ 2 కేసెస్‌లో సింప్టమ్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. హైపర్ థైరాయిడిజం వాళ్ళకి ఒక రకమైన సింప్టమ్స్, హైపోథైరాయిడిజం వాళ్ళకి ఒక రకమైన సింప్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేదేంటి అంటే హైపర్ థైరాయిడిజం వాళ్ళలో కనిపించే సింప్టమ్స్ ఏంటి అంటే వాళ్ళకి నిద్ర సరిగ్గా రాదు. డిప్రెషన్ ఎప్పుడు గూడా ఏదో కోల్పోయినట్టు మూడ్ ఆఫ్‌లో ఉంటారనమాట వాళ్ళు. ఎక్కువగా బయట వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది అంటే అందరితో కలిసిపోయి మాట్లాడడం అలాంటివి ఉండవు. వాళ్ళ మూడ్ అనేది ఎప్పుడు గూడా లోగా ఉంటుంది. యాక్టివ్‌గా ఉండదనమాట వాళ్ళ మైండ్. వాళ్ళ మైండ్ యాక్టివ్‌గా లేదంటే ఫిజికల్‌గా గూడా యాక్టివ్‌గా వాళ్ళు ఉండలేరు. నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళకి వెయిట్ లాస్ అనేది ఉంటుంది. ఆహ్,
అంటే ఆకలేస్తుంది. బాగా ఆకలేస్తుంది. కానీ వాళ్ళు సరిగ్గా ఫుడ్ కొంచెం తీసుకున్నా ఇంక ఫుల్ అయిపోయింది స్టమక్ అన్న ఫీలింగ్‌లో ఉంటారు గాబట్టి వాళ్ళకి వెయిట్ లాస్ ఉంటుంది. అండ్ డయేరియా, మోషన్స్ ఉంటాయన్నమాట. ఇంకోటి వాళ్ళ ఫింగర్స్ గూడా ఎలా ఉంటాయంటే ఫింగర్ నెయిల్స్ గానీ అంత పల్చగా ఉంటాయన్నమాట. అంటే హెల్తీగా ఉండే వాళ్ళ నెయిల్స్‌కి, వీళ్ళ నెయిల్స్‌కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ హ్యాండ్స్‌లో పట్టు ఉండకపోవడం వల్ల నర్వస్ వీక్‌నెస్ వల్ల హ్యాండ్స్, ఫింగర్స్ అనేవి షేక్ అవుతూ ఉంటాయి. అంటే ఒక వస్తువుని కూడా వాళ్ళు కరెక్ట్‌గా పట్టుకోలేరనమాట. స్కిన్ ఎప్పుడూ కూడా వాళ్ళకి వేడిగా అండ్ తడి తడిగా ఉంటుంది. వాళ్ళ అరచేతుల్లో ఎప్పుడు స్వెట్టింగ్ అనేది వస్తూ ఉంటదనమాట. హెయిర్ గూడా వాళ్ళకి హెయిర్ లాస్ అనేది బాగా ఉంటుంది. ఇక్కడ గొంతు దగ్గర వాళ్ళకి వాపులాగా గడ్డలాగా కనిపిస్తుందనమాట. ఇంకోటేంటి అంటే హార్ట్ రేట్ గూడా పెరిగిపోతుంది వాళ్ళకి. మామూలుగా 72 బీట్స్ అనేవి ఉండాలి ఒక నిమిషానికి. కానీ హైపర్ థైరాయిడిజం కేస్‌లో ఏంటి అంటే 72 కంటే ఎక్కువ కనిపిస్తుంది. అంటే 80, 90, 100 అట్లా గూడా కనిపిస్తుంది. అంత ఫాస్ట్‌గా హార్ట్ కొట్టుకున్నా గూడా మనం కంఫర్ట్‌గా ఉండలేము. కంఫర్ట్‌గా కూర్చోలేము. ఏవి గూడా తినలేము. ఎందుకంటే చెస్ట్ దగ్గర అంత టైట్‌గా అనిపియడము, హార్ట్ రేట్ అనేది ఫాస్ట్‌గా ఉండడం వల్ల కంఫర్ట్‌గా ఉండదు. ఫిజికల్‌గా మనం ఏ యాక్టివిటీ గూడా చేసుకోలేమనమాట. బ్లడ్ ప్రెషర్ గూడా ఆటోమేటిక్‌గా పెరిగిపోతది. ఎందుకంటే హార్ట్ ప్రెషర్‌తో బ్లడ్‌ని బయటికి పంపిస్తుంది. ఎందుకంటే అంత ఫాస్ట్ కొట్టుకుంటుందంటే బ్లడ్ గూడా అంతే ప్రెషర్‌తో బయటికొస్తుంది. సో, ప్రెషర్ ఎక్కువైంది అంటే దాన్ని మనం బీపీ అంటాం. హైపర్ టెన్షన్ గూడా వస్తదనమాట. వాళ్ళకి మజిల్ గూడా వీక్‌గా ఉంటది. వాళ్ళు చిన్న యాక్టివిటీ ఏదైనా చేసినా గూడా, ఏదైనా వస్తువు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి షిఫ్ట్ జేసినా, దాన్ని లిఫ్ట్ చేసి ఒక దగ్గర పెట్టినా గూడా, వాళ్ళ మజిల్స్ అనేవి సపోర్ట్ చేయవన్నమాట. మజిల్ అనేది వీక్ అయిపోతుంటది. ఇవన్నీ కూడా మనం హైపర్ థైరాయిడిజం కేస్‌లో హైపర్ థైరాయిడిజం కేస్ అంటే ఎక్కువగా T3, T4 అనే హార్మోన్స్ బ్లడ్‌లో రిలీజ్ అవ్వడం. అసలు థైరాయిడ్ గ్లాండే వీటిని ఎక్కువగా రిలీజ్ చేస్తదనమాట. ఇది హైపర్ థైరాయిడిజం కేస్‌లో కనిపించే మన సింప్టమ్స్ అన్నమాట. నెక్స్ట్ కేస్ వచ్చేసి హైపోథైరాయిడిజం కేసు. హైపోథైరాయిడిజం కేస్‌లో కూడా మనకి డిఫరెంట్ సింప్టమ్స్ ఉంటాయి. హైపోథైరాయిడిజం కేస్‌లో వాళ్ళకి కనిపించే సింప్టమ్స్ ఇవి. వాళ్ళకెక్కువ హైపర్ వాళ్ళకేమో వేడెక్కువగా ఉంటది. వీళ్ళకెలా ఉంటదంటే చలిగా ఉంటదనమాట. షివరింగ్ వస్తూ ఉంటది. వాళ్ళకేమో వేడెక్కువగా ఉంటది. వీళ్ళకేమో కోల్డ్ అంటే ఆపోజిట్. వాళ్ళకి హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటే, వీళ్ళకి హార్ట్ రేట్ అనేది తక్కువగా ఉంటది. అండ్ వీళ్ళకి జాయింట్స్ దగ్గర, మజిల్స్ దగ్గర పెయిన్ అనేది బాగా నొప్పి ఎక్కువగా ఉంటదనమాట. జాయింట్ పెయిన్స్ ఉంటాయి. వాళ్ళలో మజిల్ వీక్‌నెస్ ఉంటుంది. వీళ్ళలో జాయింట్స్ దగ్గర పెయిన్ ఉంటుంది. వీళ్ళకి సేమ్ హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకేమో వెయిట్ లాస్ ఉంటే వీళ్ళలో వెయిట్ గెయిన్ అనేది ఉంటదనమాట. నెక్స్ట్ స్కిన్ అనేది డ్రై అయిపోవడం, హెయిర్ లాస్ ఉండడము అండ్ హ్మ్. ఫీమేల్స్‌కైతే మెన్స్ట్రుయల్ చేంజెస్ అంటే పీరియడ్స్ దగ్గర ప్రాబ్లమ్ రావడం. కొంతమందికేంటంటే ఎక్సెసివ్‌గా బ్లీడింగ్ ఉంటుంది. ఎక్కువగా బ్లీడింగ్ ఉంటుంది. ఎక్కువ రోజులు బ్లీడింగ్ ఉంటుంది. కొంతమందికసలు బ్లీడింగ్ ఉండదు. 1 డే రావడము, కొంతమందికి 2 మంత్స్‌కొకసారి, 3 మంత్స్‌కొకసారి అలా పీరియడ్స్ రావడం. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం కేస్‌లో ఫీమేల్స్‌లో అయితే పీరియడ్స్ ప్రాబ్లమ్ అనేది వాళ్ళు ఎక్కువగా కంప్లెయింట్ చేస్తారనమాట. థైరాయిడ్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైమ్‌లో కొంతమందికి అబార్షన్స్ అవుతూ ఉంటాయి. కొంతమందికి కన్సీవ్ అవ్వడానికి అంటే పిల్లలు పుట్టడానికి కొంతమందికి సమస్యగా ఉంటుందనమాట. ప్రాబ్లమ్ అవుతది. ఈ హార్మోన్స్ వాటి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తదనమాట. ఇవి రీజన్స్ అన్నమాట. థైరాయిడ్ ప్రాబ్లమ్ రావడానికి ముఖ్యంగా ఫస్ట్ రీజన్ వచ్చేసి మనం తీసుకున్న ఫుడ్‌లో అయోడిన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల అంటే ఎక్కువగా తీసుకోవద్దు అయోడిన్ అలానే తక్కువగా తీసుకోవద్దు. ఎక్కువ తీసుకుంటే హైపర్ కేస్ అవుతుంది. తక్కువ తీసుకుంటే హైపోథైరాయిడిజం కేస్ అనేది అవుతుందనమాట. సో, నార్మల్‌గా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇంకోటి మన లైఫ్‌లో మన షెడ్యూల్‌లో స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, మన లైఫ్ స్టైల్‌లో స్ట్రెస్ ఎక్కువ ఈ ఫుడ్ హ్యాబిట్స్ గూడా సరిగ్గా లేకపోవడం వల్ల గూడా మనకి డిజార్డర్స్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కనిపిస్తదనమాట. నెక్స్ట్ గ్లాండ్ వచ్చేసి నేను తీసుకునే గ్లాండ్ పాంక్రియాస్ అండి. సో, ఇందాక చెప్పింది థైరాయిడ్ గ్లాండ్ అది మనకి నెక్ రీజియన్‌లో ఉంటే, ఈ పాంక్రియాస్ అనేది మనందరికీ తెలిసిందే. నేను అంతకుముందు గూడా మీకొకసారి పాంక్రియాటైటిస్ గురించి చెప్పాను. సో, పాంక్రియాస్ కూడా ఒక గ్లాండ్. ఈ పాంక్రియాస్ 2 ఫంక్షన్స్ అంటే 2 పనులుంటాయన్నమాట పాంక్రియాస్‌కి. ఒకటేంటి అంటే తీసుకున్న ఫుడ్‌ని డైజెషన్ చేయడం ఒకటైతే, ఇంకో ఫంక్షన్ ఏంటి అంటే మన బ్లడ్‌లో ఉండే గ్లూకోజ్‌ని
నార్మల్‌గా మెయింటైన్ చేసుకోవడం కూడా దీని పని అన్నమాట. 2 పనులుంటాయి. అందుకే ఇది మనకి డైజెస్టివ్ సిస్టమ్‌లో జీర్ణాశయంలో వస్తుంది. అలానే మనకి ఎండోక్రైన్ సిస్టమ్‌లో గ్రంథులలో కూడా దీని పని అనేది ఉంటుంది. ఈ 2 పనులు చేస్తుందన్నమాట. 2 ఇన్ 1 లాగా. సో, దీంట్లో మనకి పార్ట్స్ వచ్చేసి యాక్చువల్లీ ఇది ఎక్కడుంటుంది అంటే మనకి స్టమక్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అంటే కంప్లీట్ బ్యాక్ సైడ్ కాదు గానీ స్టమక్‌కి వెనక అటాచ్ అయ్యి ఉంటుంది. ఇది చిన్న పేగు. ఈ సి షేప్‌లో కనిపిస్తుంది గదా! ఇది చిన్న పేగనమాట. ఈ లైట్ స్కిన్ కలర్‌లో ఉంది కదా! ఇది చిన్న పేగు. ఈ గ్రీన్ కలర్ ఇదొచ్చేసి గాల్ బ్లాడర్ అంటారు. అండ్ ఇది ప్యాంక్రియాస్ అన్నమాట. ఈ పైన మీకు పార్ట్స్ వివరించడానికి సెపరేట్‌గా పోర్షన్ ఉంది. సో, దీంట్లో వచ్చేసి మనకి 4 పార్ట్స్ ఉంటాయి. ప్యాంక్రియాస్ యొక్క 4 పార్ట్స్. ఇది హెడ్, నెక్, బాడీ అండ్ టెయిల్ అన్నమాట. సో, ఇవి 4 పార్ట్స్ ఆఫ్ ద ప్యాంక్రియాస్. ఇవన్నమాట. ఇది హెడ్, నెక్, బాడీ, టెయిల్. సో, ఈ 4 పార్ట్స్ అనేవి దాని లోపల సెల్స్ ఉంటాయి. అంటే మనకు అనాటమీ క్లియర్‌గా నేర్చుకోవడానికని మనకిలా పార్ట్స్ అనేవి డివైడ్ చేశారు. సో, ఈ సెల్స్ ఇదంతా కూడా ప్యాంక్రియాస్‌కి సంబంధించిన పోర్షనే. దీంట్లో మనకేంటి అంటే సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ నుంచి మనకి ప్యాంక్రియాటిక్ జ్యూస్ వస్తుంది. అలానే హార్మోన్స్ వస్తాయి. ఇందాక ఎలాగైతే థైరాయిడ్ గ్లాండ్ నుంచి T3, T4 హార్మోన్స్ వస్తాయో, ఈ ప్యాంక్రియాస్ నుంచి కూడా మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ ఇది అందరికీ తెలిసిందే. ఇన్సులిన్ హార్మోను గ్లూకాగాన్ అనే హార్మోన్స్ ఇవి 2 కూడా రిలీజ్ అయితాయన్నమాట. సో, ఇది మనకి ఎక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది ప్యాంక్రియాస్ అంటే, ఈ స్మాల్ ఇంటెస్టైన్ పార్ట్. ఇదొచ్చేసి చిన్న పేగు ఫస్ట్ పార్ట్ అన్నమాట. ఈ సి షేప్‌లో ఉంది గదా! అది. అండ్ ఇది గాల్ బ్లాడర్. ఈ గ్రీన్ కలర్ ట్యూబ్ వచ్చేసి గాల్ బ్లాడర్ నుంచి వచ్చే ట్యూబ్ అన్నమాట. ఇవి 2 కూడా కలిసి మనకి చిన్న పేగులోకి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, తీసుకున్న ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వాలి అంటే ఈ గాల్ బ్లాడర్ నుంచి జ్యూసెస్ ఒస్తాయి. ఈ ప్యాంక్రియాస్ నుంచి కూడా జ్యూసెస్ అనేవి ఒస్తాయన్నమాట. జ్యూస్ అంటే ఏంటి అంటే ఒక లిక్విడ్. ఈ లిక్విడ్ ఏం చేస్తుంది అంటే తీసుకున్న ఫుడ్‌ని డైజెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. డైజెషన్ అంటే అరిగించడానికి, అరుగుదలకి యూజ్ అవుతుంది. ఇవి ఇందులోకి ఓపెన్ అవుతేనే అందులో ఉండే లిక్విడ్ అనేది చిన్న పేగులోకొచ్చి చిన్న పేగు వాటిని తీసుకున్న ఫుడ్‌ని డైజెస్ట్ చేయగలుగుతుంది. ఎప్పుడైతే ఇవి ఓపెన్ అవ్వవో, ఎప్పుడు ఓపెన్ అవ్వవు అంటే ఒకటి గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ రావడం వల్ల ఈ ట్యూబ్ అనేది బ్లాక్ అయిపోతుంది. అంటే క్లోజ్ అయిపోతుంది. ప్యాంక్రియాస్‌లో గూడా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అంటే ట్యూబ్ అనేది క్లోజ్ అవ్వడం వల్ల ఈ లిక్విడ్ అనేది చిన్న పేగులోకి రాకపోవడం వల్ల ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వదు. డైజెస్ట్ అవ్వకుండా కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి. కొంతమందికి తీసుకున్న ఫుడ్ అనేది అరగకపోవడం వల్ల సివియర్ స్టమక్ పెయిన్ వచ్చేసి లూజ్ మోషన్స్ అవ్వడం ఇలాంటి సింప్టమ్స్ అనేవి చూస్తామనమాట. సో, ప్యాంక్రియాస్ మనకి 2 పనులు చేస్తుంది. ఒకటేంటి అంటే తీసుకున్న ఫుడ్‌ని బాగా అరిగించడానికి యూజ్ అవుతుంది. ఇంకోటేంటి అంటే మన బ్లడ్‌లో ఉండే గ్లూకోజ్‌ని, షుగర్‌ని మెయింటైన్ చేయడమే ప్యాంక్రియాస్ చేసే పనులనమాట ఇవి 2. సో, ప్యాంక్రియాస్ ఒక గ్లాండ్‌గా తీసుకుంటే దీని నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ వచ్చేసి 2 హార్మోన్స్ అన్నమాట. ఒకటి ఇన్సులిన్ అనే హార్మోను, ఇంకోటి గ్లూకాగాన్ అనే హార్మోన్ అన్నమాట. ఇన్సులిన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, షుగర్ వచ్చిన వాళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అనేవి వేసుకుంటారు. సో, షుగర్ అంటే ఏంటి? డయాబెటిస్. డయాబెటిస్ అంటే ఏంటి అంటే, వాళ్ళ బ్లడ్‌లో ఉండాల్సిన షుగరు ఉ ఎక్కువగా ఉండడం అన్నమాట. అంటే నార్మల్‌గా ఉండదన్నమాట. సో, దీంట్లో ఇందాక నేను చెప్పినట్టు థైరాయిడ్ గ్లాండ్ ఎట్లా అయితే హైపర్ థైరాయిడిజము, హైపోథైరాయిడిజం ఉందో, మనకి డయాబెటిస్‌లో గూడా, షుగర్‌లో గూడా 2 రకాలున్నాయి. హైపర్ హైపర్ ఉంది. హైపో ఉందన్నమాట డయాబెటిస్‌లో. హైపర్ అంటే ఏంటి అంటే షుగర్ లెవెల్స్ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే హైపర్ అంటాము. హైపర్ గ్లైసీమియా కేస్ అని అంటాము. అలానే షుగర్ లెవెల్స్ ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉంటే హైపో కేస్ అంటామనమాట. హైపర్ గ్లైసీమియా అంటాము. సో, ఇవి 2 కూడా మన బాడీకి మంచిది కాదు. సో, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండొద్దు. అలా అని షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండదు. ఎక్కువగా ఉంది అంటే మిగతా ఆర్గాన్స్ అన్నీ అంటే ప్యాంక్రియాస్‌తో పాటు మిగిలిన ఆర్గాన్స్ అన్నీ కూడా నిదానంగా డ్యామేజ్ అయ్యి మనిషి ఫైనల్‌గా డెత్ స్టేజ్ వరకెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట.
అదే షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటే అప్పటికప్పుడు కళ్ళు తిరిగి పడిపోతారు. మళ్ళీ వాళ్ళకొక చాక్లెట్ ఇస్తే గాని వాళ్ళు మళ్ళీ నార్మల్ లెవెల్స్‌కి రారనమాట. సో, ఈ 2 కూడా హైలీ డేంజరస్ కండిషన్స్ అనమాట. సో, ఎవరికైతే డయాబెటిస్ ఉందో వాళ్ళలో ఈ 2 కేసెస్‌లో ఎవరికో ఒకరికి ఏదైనా ఒకటుండొచ్చు. అంటే వాళ్ళు హైపర్‌లో అయినా ఉండొచ్చు, హైపోలో అయినా ఉండొచ్చు. కొంతమంది ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకునే వాళ్ళలో వాళ్ళకి చాలా ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారనమాట. ఇన్సులిన్ డోస్ కొంచెం ఎక్కువైనా వాళ్ళు రైస్ ఐటెమ్ ఏదైనా తినకపోయినా హైపో అయిపోతారనమాట. హైపో అంటే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పడిపోతాయి. ఆటోమేటిక్ వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు. హైపర్ కేస్ అయినా, హైపో కేస్ అయినా ఇదే సింప్టమ్స్ ఉంటాయన్నమాట. అంటే హైపర్‌లో అయినా సరే ప్రాబ్లమే, హైపో అయినా గూడా ప్రాబ్లమే. సో, అప్పుడు మనం ఎప్పుడైతే మన బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. ఎప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతాయంటే, ఎప్పుడైతే మనం ఫుడ్ అనేది డైలీ కంటే కొంచెం ఎక్కువగా తీసుకున్న ఏదైనా ఫుడ్ నచ్చిన ఐటెమ్ ఎక్కువ తీసుకున్నా, ఎక్కువ స్వీట్స్ తీసుకున్నా గూడా అలాంటి టైంలో మన బ్లడ్‌లో గ్లూకోజ్ అనేది కొంచెము పెరుగుతుంది. ఎక్కువ అయితుందనమాట. ఎందుకంటే మనం ఆ రోజు తీసుకోవాల్సిన ఫుడ్ కంటే నచ్చిన ఐటెమ్ ఉంది గాబట్టి, ఫేవరెట్ ఫుడ్ గాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాం. సో, ఆటోమేటిక్‌గా డైలీ ఉండాల్సిన గ్లూకోజ్ కంటే వీళ్ళకి కొంచెం ఎక్కువగా పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు ఏం చేస్తుందంటే, ఇన్సులిన్ అనేది ఈ ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది అంటే, ఇన్సులిన్‌ని రిలీజ్ చేస్తుందనమాట. ఎందుకు? గ్లూకోజ్ పెరిగిపోయింది. అలా పెరిగిపోతే బాడీ అనేది మెయింటైన్ అవ్వడం కష్టమవుతుంది అనేది ప్యాంక్రియాస్‌కి తెలుసు కాబట్టి, ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది అంటే, ఇన్సులిన్‌ని రిలీజ్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది? పెరిగిన గ్లూకోజ్‌ని సెల్స్‌లోకి పంపించేస్తుంది. మన బాడీలో సెల్స్ ఉంటాయి కదా! ఆ సెల్స్‌లోకి పంపించేస్తుంది. పంపియడం వల్ల ఏమవుతుందంటే, అప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ అనేవి నార్మల్‌కి వచ్చేస్తాయన్నమాట. అలా ఇన్సులిన్ అనేది మన బాడీలో ఎప్పుడైతే మన బ్లడ్‌లో గ్లూకోజ్ అనేది పెరుగుతుందో, అప్పుడు ఈ ఇన్సులిన్ బయటికొచ్చి, ఆ పెరిగిన గ్లూకోజ్‌ని మన బాడీలో ఉన్న అన్ని సెల్స్‌కి సప్లై చేస్తది. సప్లై చేయడం వల్ల బ్లడ్‌లో గ్లూకోజ్ అనేది నార్మల్‌కి వచ్చేస్తది. అది ఎప్పుడు బ్లడ్‌లో గ్లూకోజ్ పెరిగినప్పుడు. మళ్ళీ దీని అపోజిట్ కండిషన్ గూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనం టైంకి ఫుడ్ తీసుకోనప్పుడు ఏమవుతుందంటే, మన బ్లడ్‌లో గ్లూకోజ్ అనేది పడిపోతుంది. తగ్గిపోతుంది. తగ్గిపోయినా కూడా మనము ఒక పూట అన్నం తినకపోయినా, 2 పూటలు అన్నం తినకపోయినా, ఫుడ్ తీసుకోకపోయినా, మన పని అయితే మనం చేసుకోగలుగుతున్నాం. ఒక పూట అన్నం తినకపోయినా కళ్ళు తిరిగి పడిపోవట్లేదు. ఎందుకు రీజన్ ఏంటి అంటే, అక్కడ మన బ్లడ్‌లో గ్లూకోజ్ తగ్గిపోయినాక ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది అంటే, ఇన్సులిన్‌ని కాకుండా గ్లూకాగ్ అనే ఇంకో హార్మోన్‌ని రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుంది అంటే, లివర్‌లో స్టోర్ అయి ఉంటుందన్నమాట గ్లూకోజ్. ఆ స్టోర్ అయినది లివర్ దగ్గర నుంచి తీసుకొని బ్లడ్‌లోకి రిలీజ్ చేస్తుంది. అప్పుడేమవుతుంది అంటే, మనం ఫాస్టింగ్‌లో ఉన్నా కూడా మన బ్లడ్‌లో గ్లూకోజ్ అనేది నార్మల్‌గా మెయింటైన్ అవ్వడానికి ఈ హార్మోన్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. సో, ఈ 2 హార్మోన్స్ మన బాడీలో గ్లూకోజ్ పెరిగినప్పుడు ఏది బయటికి రావాలి, గ్లూకోజ్ తగ్గినప్పుడు ఏది బయటికి రావాలి అనేది మెయింటైన్ చేసేది ప్యాంక్రియాసే. గ్లూకోజ్ పెరిగితే ఇన్సులిన్ ఒస్తుంది. గ్లూకోజ్ తగ్గితే గ్లూకాగాన్ ఒస్తుందన్నమాట. తగ్గినప్పుడు పెంచడానికి గ్లూకాగాన్ ఒస్తుంది. ఎక్కువైనప్పుడు దాన్ని తగ్గించడానికి ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా ఇవి 2 కూడా బ్యాలెన్స్‌గా మెయింటైన్ చేస్తూ మన హెల్త్‌ని కాపాడుతుంది ప్యాంక్రియాస్ అన్నమాట. ఎప్పుడైతే ఈ ప్యాంక్రియాస్‌కి ఎప్పుడు డిసీజెస్ ఒస్తాయి అంటే ముఖ్యంగా మనం తీసుకునే ఫుడ్‌లో న్యూట్రియంట్స్ అనేవి సరిగ్గా లేకపోవడం, జంక్ ఫుడ్ అలాంటివి తీసుకోవడం వల్ల మనకి ప్యాంక్రియాస్‌కి డిసీజెస్ ఒస్తాయి. సో, ఫస్ట్ డిసీజ్ వచ్చేసి ఇది సిస్ట్ లాగా అన్నమాట. ఇది ప్యాంక్రియాస్ నార్మల్ స్ట్రక్చర్ కాదండి. ఇదొచ్చేసి గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉంటే ఈ ట్యూబ్ అనేది ఇలా బ్లాక్ అయిపోతది. ఇది గాల్ బ్లాడర్ స్టోన్స్ అన్నమాట. ఇలా బ్లాక్ అయిందనుకోండి, మనకి ఈ బ్లాడర్ నుంచి మనకి జ్యూస్ అనేది అంటే లిక్విడ్ అనేది బయటికి రాదన్నమాట. ఇక్కడ అడ్డు పడిపోయింది. సో, దానివల్ల మనకి ఇలాంటి ప్యాంక్రియాస్ మీద సిస్ట్‌లనేవి ఫార్మ్ అవుతాయన్నమాట. సో, ఇది కూడా డేంజరస్ కండిషనే. ఇలా వచ్చింది అంటే వాళ్ళకి సింప్టమ్స్ నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అన్ని డిసీజ్ కండిషన్స్ చూపిస్తాను. ఇందాక నేను చూపించిందొచ్చేసి సిస్ట్ ఫార్మ్ అయితే ప్యాంక్రియాస్ మీద సిస్ట్ అలా ఫార్మ్ అవుతుంది. ఈ కేసొచ్చేసి ప్యాంక్రియాటైటిస్. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటాము. కింద మనకి కనిపించే ఈ రెడ్ కలర్ పైనంతా యెల్లో కలర్ ఉంది. అది నార్మల్ ప్యాంక్రియాస్ యొక్క సెల్స్ అన్నమాట. కింద మనకు కనిపించేదంతా ఈ రెడ్ కలర్ అంతా
వాపు వచ్చిన ప్యాంక్రియాస్ అన్నమాట. ఇన్ఫ్లమేషన్ అయ్యింది అంటే ఇన్ఫెక్షన్ అయ్యింది అనేదన్నమాట. ఇది ప్యాంక్రియాటైటిస్ చూస్తే ఇలా ఉంటది ప్యాంక్రియాస్ కేస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాన్సర్. క్యాన్సర్ అంటే మనకు బాగా తెలిసిందే కదండీ. క్యాన్సర్ అంటే నార్మల్ సెల్ ఉండకుండా సెల్స్ అనేవి విపరీతంగా గ్రో అయిపోతుంటది ఇలా. ఇది ప్యాంక్రియాస్‌లో వచ్చే ట్యూమర్ గడ్డ. అలా గడ్డొస్తే ప్యాంక్రియాస్ అనేవి మనకి అలా కనిపిస్తాయన్నమాట. సో, ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. ప్యాంక్రియాటిక్ ట్యూమర్ అంటే క్యాన్సర్ వస్తుంది. అలానే మనకి సిస్ట్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఈ కేసెస్ ఉన్నప్పుడు ఆ పేషెంట్‌లో ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయంటే మనకి ప్యాంక్రియాస్ అంటే ఈ సింప్టమ్స్ అనేవి కనిపిస్తాయన్నమాట వాళ్ళకి. ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి అప్పర్ అబ్డామినల్ పెయిన్. అప్పర్ అబ్డామినల్ పెయిన్ అంటే మనకి పొట్ట యొక్క పై భాగంలో కంటిన్యూయస్ పెయిన్ అనేది ఉంటుంది. ఆ పెయిన్ అనేది వెనక్కి కూడా మనకి షిఫ్ట్ అవుతదన్నమాట. అక్కడి నుంచి పెయిన్ వెనక్కి షిఫ్ట్ అవ్వడం. ఆ పెయిన్ కూడా చాలా అంటే గ్యాస్ట్రిక్ పెయిన్‌లా మంటలా కాకుండా లోపల మనకి ఇట్లా పట్టి ట్విస్ట్ చేసినట్టు, తిప్పినట్టు అలా పెయిన్ అనేది సివియర్‌గా ఉంటుంది. దాంతో పాటు ఆ పేషెంట్‌కి ఏంటి అంటే వామిటింగ్స్ అవుతాయి. కంటిన్యూ‌గా వామిటింగ్స్ అవుతూనే ఉంటాయన్నమాట. అంటే ఎందుకంటే ఫుడ్ అనేది డైజెషన్ చేసుకోలేకపోతుంది. ప్యాంక్రియాసే మెయిన్‌గా మన ఫుడ్డు డైజెస్ట్ అవ్వాలి, అరగాలి అంటే ప్యాంక్రియాసే ముఖ్యమన్నమాట. మనమందరం కడుపులో డైజెషన్ జరుగుతుంది, పొట్టలో డైజెషన్ జరుగుతుంది అని అనుకుంటాం. కాదు. అది మనకి చిన్న పేగులో జరుగుతుంది. ఆ చిన్న పేగులో జరగాలి అంటే ఈ ప్యాంక్రియాస్ అనేవి వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఈ ప్యాంక్రియాస్‌కి నేను ఇందాక చెప్పినట్టు ఇన్ఫెక్షన్ వచ్చినా, సిస్ట్ ఫార్మ్ అయినా, క్యాన్సర్ వచ్చినా గూడా, ప్యాంక్రియాటైటిస్ అనే డిసీజ్ వచ్చినా గూడా, ఫుడ్ అనేది వాళ్ళకి డైజెషన్ అనేది జరగదు. అసలు ఫుడ్ తీసుకోలేరు వాళ్ళకి. లోపలికి వెళ్తూనే ఒక 10 మినిట్స్ గూడా కాదు. 5 మినిట్స్‌కే మళ్ళీ తీసుకున్న ఫుడ్ తీసుకున్నట్టు మళ్ళీ బయటికొచ్చేస్తుంది. ఎందుకంటే స్టమక్ గానీ, ప్యాంక్రియాస్ కానీ యాక్సెప్ట్ చేయలేవు. ఎందుకంటే ఆ డిసీజ్ రావడం వల్ల ఫుడ్ అనేది డైజెషన్ చేసే కెపాసిటీ అనేది పొట్టలో గానీ, స్మాల్ ఇంటెస్టైన్స్‌కి గానీ ఉండవు. ఎందుకంటే ప్యాంక్రియాస్ అనేవి పాడైనాయన్నమాట. వన్స్ ప్యాంక్రియాస్ పాడయింది, ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ తీసుకోలేదు అంటే వాళ్ళు చనిపోయే ఛాన్స్ గూడా ఉంటుందనమాట. కొంతమందికి ఏంటి అంటే వాళ్ళకి తెలీదు వాళ్ళ బాడీలో ఏం జరుగుతుంది, లోపల ఎలాంటి చేంజెస్ వస్తున్నాయని. ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయిన సంగతి కూడా వాళ్ళకి తెలీదనమాట. సడెన్‌గా వాళ్ళకి పెయినొస్తది. కొంతమందికి స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటారు. సో, వాళ్ళు సేఫ్ సైడ్‌లో ఉంటారు. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు కానీ. కానీ కొంతమంది అడ్వాన్స్ స్టేజ్ అంటే లాస్ట్ స్టేజ్‌లో ఉంటారు. వాళ్ళకింకా ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా గూడా వాళ్ళకి తగ్గిపోదు. ఒకటి ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్ రావడానికి ఇంకో ప్రాబ్లమ్ ఏంటి అంటే గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ వచ్చినా గూడా ప్రాబ్లమే. గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చింది అంటే ఖచ్చితంగా ప్యాంక్రియాస్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఎందుకంటే 2 కలిసి ఒక ట్యూబే కాబట్టి 2 ఒకటే దగ్గర ఓపెన్ అవుతున్నాయి కాబట్టి గాల్ బ్లాడర్ ఎఫెక్ట్ అయింది. గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ వచ్చినాయి అంటే ఖచ్చితంగా ప్యాంక్రియాస్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయ్యింది అంటే వాళ్ళకి ఈ సింప్టమ్స్ అనేవి ఉంటాయి. ఫీవర్ ఒస్తది వాళ్ళకి, వామిటింగ్స్ అవుతాయి, ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వదు. అండ్ సివియర్‌గా కడుపు నొప్పి ఉంటుంది. ఫుడ్ తీసుకోలేరు వాళ్ళు. అంత కడుపు నొప్పిలో వాళ్ళు ఏ ఫుడ్ గూడా తీసుకోలేరు. ఆటోమేటిక్‌గా వాళ్ళ బాడీ అనేది వీక్ అయిపోతుంటది. ఇంకోటేంటి అంటే వాళ్ళకి షుగర్ గూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటదండి. డయాబెటిస్ కూడా వస్తది. ఎందుకు డయాబెటిస్ వస్తదంటే నేను ఇందాక చెప్పిన 2 హార్మోన్స్ ఉన్నాయి కదా! ఇన్సులిన్ అనే హార్మోన్, గ్లూకగన్ అనే హార్మోన్ 2 కూడా మన బ్లడ్‌లో ఉండే షుగర్‌ని మెయింటైన్ చేయడమే వాళ్ళ డ్యూటీ. కానీ ఎప్పుడైతే ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయిందో, ఈ 2 హార్మోన్స్ కూడా దాని మాట వినవు. అవి ఎట్లా పడితే అట్లా బయటికొచ్చేస్తాయి. అవి ఎలా పడితే అలా బయటికొచ్చేసినాయి అంటే, మన బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవ్వవు. మెయింటైన్ అవ్వలేదంటే దాన్ని మనం అనేది డయాబెటిస్. షుగర్ ఉంది అని అంటామనమాట. చాలా ప్యాంక్రియాస్ అనేవి ఇంపార్టెంట్ ఆర్గన్. ముఖ్యంగా మన బాడీలో బాడీలో అంటే ఫుడ్‌ని డైజెస్ట్ చేయడానికి అండ్ బ్లడ్‌లో ఉండే గ్లూకోజ్‌ని మెయింటైన్ చేయడానికి ప్యాంక్రియాస్ అనేవి యూజ్ అవుతాయన్నమాట. ఇంకో గ్లాండ్ ఆహ్, కిడ్నీస్ దగ్గర ఉండే గ్లాండ్ అండి. ఆ గ్లాండ్ పేరేంటి అంటే అడ్రీనల్ గ్లాండ్ అని అంటాము. ఇది అడ్రినల్ గ్లాండ్.
కిడ్నీస్‌కి అంటే మన కిడ్నీ పొజిషన్ ఇది. మన బాడీలో కిడ్నీ పొజిషన్ ఇదనమాట. ఇది మనకు బ్యాక్ సైడ్ అయితే బాగా కనిపిస్తది. సో, కిడ్నీ పైన ఉండే ఈ యెల్లో కలర్‌వి ఏమంటాము అంటే అడ్రినల్ గ్లాండ్ అని అంటాము. ఈ గ్లాండ్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే ముఖ్యంగా మన బాడీలో కిడ్నీస్ ఫంక్షన్ గురించి కూడా నేను లాస్ట్ టైమ్ చెప్పాను. బ్లడ్ ప్రెషర్‌ని మెయింటైన్ చేయడానికి, అలానే మన బాడీలో వాటర్ బ్యాలెన్స్ చేయడానికి కిడ్నీస్ ఉపయోగపడతాయని చెప్పాను గదా! సో, సేమ్ ఇవి కూడా అంతే అండి. కిడ్నీస్‌కి అటాచ్ అయ్యి ఉంటాయి. కిడ్నీ పైననే ఉంటాయన్నమాట. దీని నుంచి మనకి 2 హార్మోన్స్ అనేవి రిలీజ్ అయితాయి. వాటి పేరేంటి అంటే ఒకటి కార్టిసాల్, ఇంకోటి ఆల్డోస్టిరాన్ అని 2 హార్మోన్స్ అనేవి రిలీజ్ అయితాయి. ఈ కిడ్నీ పైన ఉండే ఈ గ్లాండ్స్ యొక్క పని ఏంటి మన బాడీలో అంటే ఒకటి మెటబాలిజంని మెయింటైన్ చేయడం అన్నమాట. ఇంకోటి బ్లడ్ ప్రెషర్‌ని కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకోవడం. వాటర్ బ్యాలెన్స్ చేయడము, సాల్ట్ బ్యాలెన్స్ అంటే సోడియం బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఇంకోటేంటి అంటే మన బాడీకి ఇమ్యూనిటీ అంటే ఇమ్యూనిటీ ఇవ్వడానికి కూడా, ఇమ్యూనిటీ లెవెల్స్‌ని మెయింటైన్ చేయడానికి కూడా ఈ హార్మోన్స్ అనేవి అంటే ఈ గ్లాండ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో, కిడ్నీ పైన ఉండే ఈ గ్లాండ్ ముఖ్యంగా మన బాడీలో ఏం పని చేస్తుంది అంటే, ఒకటి మన బ్లడ్ ప్రెషర్‌ని మెయింటైన్ చేస్తుంది. ఇంకోటేంటి అంటే మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్‌ని మెయింటైన్ చేస్తుంది. వాటర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. మన బాడీ అనేది ఎక్కువ వాటర్ కంటెంట్‌తో ఉండద్దు. అలా అని తక్కువగా ఉండద్దనమాట. మన బాడీ కరెక్ట్‌గా వాటర్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవ్వాలి. సో, ఇలా మెయింటైన్ అవ్వడానికి మనకి ఈ గ్లాండ్ అనేవి యూజ్ అవుతుంది. కిడ్నీస్, ఈ గ్లాండ్ 2 కలిసి పనిచేస్తాయన్నమాట. సో, కిడ్నీ అంటేనే వాటర్ కదా! సో, మన బాడీలో వాటర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేది ఏంటి అంటే కిడ్నీ ప్లస్ ఈ వాటి పైన ఉండే ఈ 2 గ్లాండ్స్ అన్నమాట. ఈ గ్లాండ్స్‌కి కూడా ప్రాబ్లమ్ వస్తే గ్లాండ్స్‌కి ఎలా ప్రాబ్లమ్ వస్తది అంటే లైక్ కిడ్నీకొచ్చినట్టే. కిడ్నీకి ఎలా డిసీజెస్ వస్తాయి? మనం సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల, మనం తీసుకున్న ఫుడ్‌లో కాల్షియం ఎక్కువగా ఉండి సరిగ్గా వాటర్ తీసుకోకపోతే మనకి కిడ్నీలో స్టోన్స్ రావడం. మన లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా లేకపోవడము, మనం ఎక్కువ కూర్చొని వర్క్ చేయడం వల్ల ఎప్పుడూ కూడా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండే వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము రావడం చాలా కామన్. హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం కామన్. బికాజ్ ఎందుకు అంటే కొలెస్ట్రాల్ ఒకటుంది. గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఆ బ్లడ్‌తో అది మొత్తం తిరిగి సర్క్యులేట్ అయ్యి అన్ని ఆర్గాన్స్‌ని అంటే అన్ని అవయవాల్ని, పార్ట్స్‌ని నిదానంగా డ్యామేజ్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి కిడ్నీ ఎఫెక్ట్ అయింది అంటే మనకు తెలిసిందే యూరిన్ సరిగ్గా రాదు. పెయిన్ బాగా వస్తుంది. వాటర్ అనేది బాగా బ్యాలెన్స్ అవ్వదు. వాళ్ళకి హైపర్ టెన్షన్ గూడా వస్తుంది. అంటే బీపీ పెరిగే ఛాన్స్ హైపర్ టెన్షన్ వస్తుంది. హైపో టెన్షన్ గూడా వస్తుంది. అంటే బీపీ సరిగ్గా మెయింటైన్ అవ్వదు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తామనమాట. అందుకే కిడ్నీ హెల్తీగా మెయింటైన్ చేసుకోవాలి అంటే వాటర్ ఎక్కువ కంటెంట్ అనేది తీసుకోవాలి. కాల్షియంని కూడా మనం కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకోవాలి. సో, దీనివల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయింది అంటే కిడ్నీ కాదు గ్లాండ్. కిడ్నీ పైన ఉండే ఈ గ్లాండ్స్ వచ్చేసి మనకి హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయిన ప్రాబ్లమే. అలానే తక్కువగా రిలీజ్ అయిన ప్రాబ్లమే. ఒకవేళ ఈ హార్మోన్ అనేది మనకి ఈ హార్మోన్స్ అనేవి తక్కువగా రిలీజ్ అయితే మనకి ఒక డిజార్డర్ వస్తుంది. ఆ డిజార్డర్ పేరే అడిసన్స్ డిసీజ్ అన్నమాట. ఇది అడిసన్స్ డిసీజ్. ఇదేంటి అంటే మనకి రిలీజ్ చేయాల్సిన హార్మోను సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల వచ్చే డిసీజ్. సో, దీనివల్ల ఏంటి అంటే వాళ్ళకి అడిసన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి బీపీ తక్కువగా ఉంటుంది. బాడీ వీక్‌నెస్ ఉంటుంది. వాళ్ళలో వెయిట్ లాస్ ఉంటుంది. ఇంకోటేంటి అంటే వాళ్ళకి వామిటింగ్స్, డయేరియా అంటే మోషన్స్ కొంతమందిలో వామిటింగ్స్, కొంతమందిలో మోషన్స్ అండ్ కొంతమందిలో వచ్చేసి వాళ్ళకి మోషనే రాదు. కాన్‌స్టిపేషన్ అనే ప్రాబ్లమ్ ఉంటుంది. ఆహ్, అబ్డామినల్ పెయిన్ అనేది ఉంటుంది. స్కిన్ మీద అంటే వాళ్ళు డార్క్‌గా అయిపోతారనమాట. ఫస్ట్ వాళ్ళు ఫెయిర్‌గానే ఉంటారు. తర్వాత ఏంటి అంటే డార్క్ అయిపోతది. వాళ్ళ స్కిన్ మీద అంతా గూడా హ్యాండ్స్ మీద గానీ, ఫేస్ మీద గానీ, వాళ్ళ బాడీలో అంతా డార్క్‌నెస్ అనేది వచ్చేసింది. హైపర్ పిగ్మెంటేషన్ డార్క్‌నెస్ అనేది వస్తుందనమాట. ఇది అడిసన్స్ డిసీజ్‌లో కనిపించే సింప్టమ్. ఎడిసన్ డిసీజ్ అంటే ఏంటి అంటే కిడ్నీ పైన ఉండే గ్లాండ్ నుంచి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ అనేవి
తక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల వచ్చే డిసీజ్ అన్నమాట. ఈ డిసీజ్ వచ్చినప్పుడు ఆ పేషెంట్‌లో ఈ కేస్‌లో మనకి ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయంటే స్కిన్ మీద వాళ్ళకి డార్క్‌నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది. వాళ్ళ బాడీ అనేది వీక్ అవుతుంది. ఫుడ్ అనేది డైజెషన్ జరగక వామిటింగ్స్ అవ్వడం, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, మోషన్స్ అవ్వడం, కొంతమందికి మోషనే రాకపోవడం, కడుపులో నొప్పి రావడం, ఫీవర్ రావడం ఇవన్నీ కూడా ఎడిసన్ డిసీజ్‌లో కనిపించే సింప్టమ్స్ అన్నమాట. మళ్ళీ దీనికి ఆపోజిట్ ఉంది. ఆపోజిట్ అంటే ఈ హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవ్వడం అన్నమాట. ఎక్కువగా రిలీజ్ అయితే వచ్చే డిసీజ్‌ని మనం కుషింగ్ సిండ్రోమ్ అంటాము. ఇదేంటి అంటే ఓవర్‌గా రిలీజ్ అవ్వడం. అంటే ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల వచ్చేదన్నమాట. సో, దీంట్లో వాళ్ళకేంటి అంటే వాళ్ళకి ఫేస్ అనేది చాలా లావు అయిపోతారన్నమాట. ఫస్ట్ వాళ్ళు బానే ఉంటది. వాళ్ళ ఫేస్ అనేది నార్మల్‌గా ఉంటది. కానీ రాను రాను ఏమవుతుంది అంటే వీళ్ళకి చెంప దగ్గర ఎక్కువగా టిష్యూ అనేది గ్రోత్ అవ్వడం వల్ల వాళ్ళ ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇలా. అంటే మూన్ ఫేస్ అయిపోతది. అంటే రౌండ్‌గా అయిపోవడం, చెబ్బీగా అయిపోవడం ఉంటదండి. చాలా లావుగా అయిపోతారు. ఫేస్ మాత్రమే. అండ్ వెయిట్ గెయిన్ ఉంటుంది. ఎక్కువగా వచ్చేసి పొట్ట భాగంలో వాళ్ళకి అబ్డామిన్‌లో అంటే పొట్ట భాగంలో పొట్ట పెరుగుతుందనమాట వాళ్ళకి. ఆహ్, మజిల్ వీక్‌నెస్ అవ్వడం, తర్వాత వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది తక్కువగా అయిపోవడం వల్ల ఏదైనా దెబ్బ తగిలితే సరిగ్గా పుండనేది హీల్ అవ్వదనమాట. షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా అయిపోతుంటాయి. కొంత ఆడవాళ్ళలో అయితే మెన్స్ట్రుయల్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. స్కిన్ మీద అల్సర్స్ రావడము, ట్యూమర్ రావడం ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయన్నమాట. సో, ఇదంతా ఏంటి అంటే ఆ హార్మోన్ ఏదైతే అడ్రినల్ గ్లాండ్ నుంచి కిడ్నీస్ దగ్గర నుంచి రిలీజ్ అయ్యే గ్లాండ్ నుంచి వచ్చే హార్మోన్స్ ఉంటాయో, ఈ హార్మోన్స్ అనేవి ఎక్కువగా రావడం వల్ల వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతుంటాయి. ఆడవాళ్ళలో అయితే పీరియడ్స్ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. వాళ్ళు వెయిట్ గెయిన్ ఎక్కువగా అవుతుంటారు. ఎక్కువగా పొట్ట రీజియన్ అంటే పొట్ట భాగంలో వాళ్ళకి. ఇంకోటి వాళ్ళ ఫేస్ వచ్చేసి మూన్ ఫేస్ అవుతుంటది. పింపుల్స్ ఉంటాయి. ఆళ్ళ ఫేస్ మీద ఎక్కువగా పింపుల్స్ అనేవి వస్తుంటాయి. బీపీ పెరిగిపోతది. కార్డియాక్ ప్రాబ్లమ్ అనేది అంటే హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఈ కేస్‌లో మనము చూస్తామనమాట. సో, ఇవండి ఈ 3 గ్లాండ్స్ థైరాయిడ్ గ్లాండ్, పాంక్రియాస్ అండ్ అడ్రినల్ గ్లాండ్ ఈ 3 కాకుండా ఇంకా వేరే గ్లాండ్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఓవరాల్‌గా చూసుకుంటే థైరాయిడ్ గ్లాండ్ మనకి మెటబాలిజంకి యూజ్ అవుతుంది. అండ్ అలానే మన హార్ట్ రేట్, బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది యూజ్ అవుతుంది. పాంక్రియాస్ ఎందుకు యూజ్ అవుతున్నాయి అంటే మన బ్లడ్‌లో ఉండే గ్లూకోజ్‌ని మెయింటైన్ చేసుకోవడానికి అండ్ మనం తీసుకున్న ఫుడ్ అనేది బాగా డైజెస్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ అడ్రినల్ గ్లాండ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మన బాడీలో ఆహ్, వాటర్ బ్యాలెన్స్‌కి బ్లడ్‌లో గ్లూకోజ్ బ్లడ్ ప్రెషర్‌ని మెయింటైన్ చేసుకోవడానికి మనకి ఈ అడ్రినల్ గ్లాండ్ అనేది యూజ్ అవుతుందండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా ఎక్సలెంట్‌గా చెప్పారు.